వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. తెలంగాణ వెబ్సైట్ 2026 సంబంధించి మీకు వచ్చిన మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుందనేది అక్యురేట్గా కరెక్ట్గా మీ మార్క్స్కి వచ్చే ర్యాంక్ ఎంత అనేది క్లారిటీగా చెప్తాను. అది మీ కేటగిరీ వైజ్గా అయినా సరే ర్యాంక్స్ చేంజ్ అవుతాయా లేదా అనేది కూడా డీటెయిల్స్ ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేయండి. అండ్ మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది కామెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి. మనకు అఫీషియల్గా వెబ్సైట్లోనే 2026 సంబంధించి వెబ్సైట్లో 25లో 24లో ఎన్ని ర్యాంక్స్ వచ్చాయి, ఎన్ని మార్క్స్ అనేది ఇచ్చినప్పటికీ ఇక్కడ మీకు వచ్చిన మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది, చేంజ్ అవుతుందా లేదా అనేది తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటేనే మీకు అక్యురేట్గా ర్యాంక్ తెలుస్తుంది. అది ఇప్పుడు నేను క్లారిటీగా చెప్తాను. బిఫోర్ దట్ 2026 సంబంధించి వెబ్సైట్ కౌన్సిలింగ్ కంప్లీట్ గైడెన్స్ కోసం మెంటర్షిప్ ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. మీకు 1500 రూపీస్ మెంటర్షిప్ ఫీజు. మీరు అన్ని ఫేసెస్ సంబంధించి కంప్లీట్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కూడా మీకు కౌన్సిలింగ్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకొని కాలేజ్ బ్రాంచ్ యొక్క పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ప్రతి ఫేజ్ తర్వాత డిసిషన్ మేకింగ్ ఎలా తీసుకోవాలి, కాలేజ్ ఎలా చూజ్ చేసుకోవాలి, వెబ్ ఆప్షన్ సంబంధించి టెక్నిక్స్, లాజిక్స్, డిసిషన్ మేకింగ్, మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఏమేమి కావాలి, కంప్లీట్ సపోర్ట్ మీకు ఉంటుంది. మీకు ఎంపీసీ అయినా బైపీసీ అయినా మీకు 1500 రూపీసే ఉంటుంది. బైపీసీ స్టూడెంట్స్ అయినా సరే అన్ని కోర్సెస్ సంబంధించి ఒకే మెంటర్షిప్లో మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు 6309410931 ఇదే వాట్సాప్ నెంబర్, దీనికి పేమెంట్ కూడా ఉంటుంది. జీపీఆర్, ఫోన్పే పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపిస్తే మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. వన్స్ మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీ అడ్మిషన్ కంప్లీట్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడెన్స్ ఉంటుంది. మై కైండ్ రిక్వెస్ట్ టు ఎవ్రీవన్, మెంటర్షిప్ ఫీ అమౌంట్ పే చేయకుండా మాత్రం ఎటువంటి కాల్స్ మెసేజ్ చేయొద్దండి. ఇది కౌన్సిలింగ్ టైం, అందరికీ చాలా ఇంపార్టెంట్. కౌన్సిలింగ్ మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు ర్యాంక్స్ అయితే ఇవ్వడం జరిగింది, బట్ 80, 75, 70, 65 ఇలా ఇచ్చారు. సో ఇందులో మీకు వచ్చిన మార్క్స్ సపోజ్ 72 అనుకోండి, మీకు ఎంత ర్యాంక్ వస్తుంది, 68 మీకు ఎంత ర్యాంక్ వస్తుంది ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ బైపీసీ స్టూడెంట్స్ ఉంది, ఇక్కడ ఎంపీసీ స్టూడెంట్స్ ఉంది. 2024లో ఇచ్చారు, బట్ ఆల్మోస్ట్ ఈ ఇయర్ కూడా 2025 ఈక్వల్ రేంజ్లోనే ర్యాంక్స్ అయితే వస్తాయి. ఎందుకంటే 2025 నుంచే అదర్ స్టేట్ నాన్ లోకల్ స్టూడెంట్స్కి రిమూవ్ చేశారు కాబట్టి ర్యాంక్స్ చేంజ్ అయ్యాయి. ఈ ఇయర్ కూడా అలానే ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు ఎగ్జామ్ తర్వాత చూసుకున్న మార్క్స్ అనేవి ఫైనల్ మార్క్స్ కావు, గుర్తుపెట్టుకోండి. నార్మలైజేషన్ చేసిన తర్వాత మీ మార్క్స్ ప్లస్ ఆర్ మైనస్ చేంజెస్ అయితే ఉండొచ్చు, దాని గురించి సపరేట్గా చెప్తాను. బట్ ఇప్పుడు మీకు వచ్చిన మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుందంటే ఇక్కడ ఎబో 80 అంటే మీకు 2613 ర్యాంక్ ఉంది కదా, అంటే 80 మార్క్స్ మీరు స్కోర్ చేస్తే 2600 ప్లస్లో మీ ర్యాంక్ ఉంటుంది. 75 మార్క్స్ ఎబో అంటే 75కి ఇక్కడ 2600 అని కాదు, మీ ర్యాంకు 3995 అంటే ఆల్మోస్ట్ 4000. 70 మార్క్స్ అండ్ ఎబో అంటే మీ ర్యాంకు 70 మార్క్స్ వస్తే కనుక 6100 ర్యాంక్ ఉంటుంది. 65 అంటే 9226 ఇలా మీ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. బట్ ఇక్కడ ఇండివిజువల్గా మీ మార్క్స్కి అక్యురేట్గా తెలుసుకోవాలంటే సింపుల్గా చూడండి, ఇక్కడ 65 అండ్ అబోవ్ మెన్షన్ చేశారు కదా, అంటే ఈ మార్క్స్ ఎక్కడెక్కడి మార్క్స్ అంటే ఈ 6000 ర్యాంక్ ఎవరికి వచ్చింది అంటే కనుక 69 మార్క్స్కి వచ్చిన స్టూడెంట్కి ఈ 6105 ర్యాంక్ వచ్చింది. అంటే 69, 68, 67, 66, 65 ఇలా ర్యాంక్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు బిట్వీన్ అండ్ మెన్షన్ చేసింది 69 మార్క్స్కి 6100 ర్యాంకు, 65 మార్క్స్కి 9226 మార్క్స్. అలానే సేమ్ ఇక్కడ 60 మార్క్స్ 60 అండ్ అబోవ్ ఉంది కదా, అంటే ఇక్కడ వచ్చిన మార్క్స్ ఏంటి అంటే 64, 63, 62, 61, 60. సో ఇప్పుడు 60 మార్క్స్ వస్తే మీకు వచ్చే ర్యాంకు 14,414. అదే 64 మార్క్స్ వస్తే మీకు వచ్చే ర్యాంకు 9,227. సార్ మరి 63, 62, 61 వచ్చాయి మాకెలా, 68, 67, 66 వచ్చాయి మాకెలా, మిగిలిన మిడిల్ మార్క్స్ కూడా ఎలా అంటే కనుక సింపుల్గా చూడండి. ఇప్పుడు 65 అండ్ అబోవ్ ఉంది కదా, ఇక్కడ వచ్చిన మార్క్స్ 5
మార్క్స్ డిఫరెన్స్తో ఈ ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది. అంటే మీరు 9226 మైనస్ 6105 మైనస్ చేసుకోండి ఫస్ట్. సో ఈ 5 మార్క్స్ రేంజ్ యొక్క డిఫరెన్స్ ఎంత అవుతుంది? 3118 అవుతుంది. బై 5 చేసుకోండి. బై 5 చేస్తే మీకు 623 డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ 65 అండ్ అబోవ్ మార్క్స్కి 1 మార్క్కి మీకు ర్యాంక్ డిఫరెన్స్ 623 ఉంటుంది. ఇప్పుడు మీ ర్యాంక్ కనుక మీ మార్క్స్ కనుక 66 అనుకోండి, ఈ 6105కి మీరు 623 ర్యాంక్ యాడ్ చేసుకోండి. అప్పుడు మీ ర్యాంకు 6728 అవుతుంది. అలాగే మీ మార్క్స్ కనుక 67 అనుకోండి, మళ్ళీ 623 మార్క్స్ యాడ్ చేసుకోండి. ఇలా మీరు ఫస్ట్ 5 మార్క్స్ డిఫరెన్స్కి యావరేజ్ ఎంత ఉంటుంది ఇక్కడ మెన్షన్ చేసిన రేంజ్లో అనేది చూసుకోండి. మీ మార్క్స్ రేంజ్ ఇందులో ఉంటే దానికి 1 మార్క్కి డిఫరెన్స్ ఎంత వచ్చింది అన్న దాన్ని బట్టి ఆ 1 మార్క్ డిఫరెన్స్ మీరు యాడ్ చేసుకుంటే మీకు అక్యురేట్గా ఇప్పుడు వచ్చిన మార్క్స్కి మీకు ఎంత ర్యాంక్ ఉంటుందని తెలుస్తుంది. మళ్ళీ నార్మలైజేషన్ సంబంధించి క్లియర్ క్లాసెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెంటర్షిప్లో వెంటనే జాయిన్ అయిన స్టూడెంట్స్కి మీకు కంప్లీట్ గైడెన్స్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయడం జరుగుతుంది. సర్టిఫికెట్స్ ఏమేమి రెడీ చేసుకోవాలని కూడా. థ్యాంక్ యూ.